హలో ఎవ్రీవాన్, అందరికీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు సన్‌షైన్ టారో. నేను మీ ప్రియ. సో, ఇవాల్టి మన రీడింగ్ టాపిక్ వచ్చేసి మీ పర్సన్‌కి అండ్ థర్డ్ పార్టీకి మధ్య ఏం జరుగుతోంది అనేది ఈరోజు మన వీడియో టాపిక్ అండి. సో, మీలో ఎవరైనా కొత్తగా మన ఛానల్‌ని చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కనున్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయడం వల్ల నేను నెక్స్ట్ టైం ఏ వీడియో అప్లోడ్ చేసినా సరే మీకు టైమ్ టు టైమ్ నోటిఫికేషన్స్ అనేది వస్తాయి. సో దట్ ఏ వీడియో కూడా మిస్ అవ్వకుండా చూడొచ్చు. అండ్ ఇది వచ్చేసి టైమ్లెస్ అండ్ కలెక్టివ్ రీడింగ్ అండి. ఈ రీడింగ్ మీ ముందుకు ఎప్పుడు వస్తే అప్పటి నుంచి ఇది మీకు రెజనేట్ అవుతుంది. సో మేల్ అయినా సరే, ఫీమేల్ అయినా సరే బోత్ ఈ రీడింగ్ చూడొచ్చు. సో ఎవరి కోసం ఈ రీడింగ్ చూస్తున్నారో ఆ పర్సన్ నేమ్ తలుచుకోండి. కార్డ్ షఫల్ చేసేటప్పుడు మీ పర్సన్ నేమ్ కానీ, ఒకవేళ థర్డ్ పార్టీ నేమ్ తెలిస్తే థర్డ్ పార్టీ నేమ్ కానీ తలుచుకోండి. సో దట్ ఎనర్జీస్ అనేది ఎగ్జాక్ట్గా రీడింగ్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. ఓకే, మేబీ ఈ పర్సన్ మీకు కాంటాక్ట్లో ఉన్నా ఆర్ ఎల్స్ నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నా ఆర్ ఎల్స్ మీ ఇద్దరి మధ్య ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్స్ ఉన్నా సరే ఈ రీడింగ్ మీకు రెజొనేట్ అవుతుంది. ఏ రాశి వాళ్ళైనా చూడొచ్చు అండి, ఏ ఏజ్ గ్రూప్స్ వాళ్ళు కూడా చూడొచ్చు ఈ రీడింగ్. సో త్వరగా మీ పార్ట్నర్ నేము అండ్ థర్డ్ పార్టీ నేమ్ తెలిస్తే వాళ్ళ నేము తలుచుకోండి. ఎనర్జీస్ పిక్ అవ్వాలి. సో వీడియోలోకి వెళ్ళే ముందు లైక్ చేయకపోతే లైక్ చేయండి. సో లైక్ చేయడం వల్ల ఏంటంటే మీ ఎనర్జీస్ అనేది కూడా కనెక్ట్ అవుతుంది కాబట్టి మీకు సంబంధించిన మెసేజ్ కూడా వస్తుంది. ఆర్ ఇంకొంతమందికి మన ఛానల్ అనేది కూడా రికమెండ్ అవుతుంది. అండ్ హైప్ అనే ఆప్షన్ కూడా వచ్చింది, హైప్ కూడా చేయండి. సో వీడియో పాజిటివ్ కనుక వస్తే కింద కామెంట్ సెక్షన్లో ఐ క్లైమ్ దిస్ రీడింగ్ అని క్లైమ్ చేసుకోండి రీడింగ్ని. ప్రే చేయండి యూనివర్స్కి, ఏంజల్స్కి, థర్డ్ పార్టీకి మీ పర్సన్కి మధ్య ఏం జరుగుతోంది. మీ లైఫ్లో మీ సిచ్యువేషన్లో థర్డ్ పార్టీ ఉంది అంటేనే ఈ రీడింగ్ చూడండి. లేనిపోని డౌట్స్ పెట్టుకొని అయితే వీడియోస్ చూడకండి. థర్డ్ పార్టీ రీడింగ్ చూసేటప్పుడు మీ పర్సన్ లైఫ్లో థర్డ్ పార్టీ ఉన్నారు అని కన్ఫర్మేషన్ ఉన్నప్పుడే థర్డ్ పార్టీ రీడింగ్ చూడండి. యూనివర్స్, ఏంజల్స్, గ్రాటిట్యూడ్ ఎట్ ప్రెజెంట్ మా వ్యూవర్స్ పర్సన్స్కి అండ్ థర్డ్ పార్టీకి ప్రెజెంట్ ఎలా ఉంది వాళ్ళిద్దరి మధ్య క్లారిటీ ఇవ్వండి యూనివర్స్. ఓం నమ శివాయ. ఎగ్జాక్ట్ రీడింగ్ రావాలి. అండ్ ఇది వచ్చేసి కలెక్టివ్ రీడింగ్ అండి. మీకు రెజనేట్ అయిన పాయింట్స్ మాత్రమే తీసుకోండి. మీకు రెజనేట్ అవ్వకపోతే ఆ పాయింట్స్ లీవ్ చేసేయండి. కింగ్ ఆఫ్ కప్స్, నైట్ ఆఫ్ కప్స్, ద మెజిషియన్, king of wands, the emperor, seven of swords, temperance, eight of cups, king of cups, two of wands, the hanged man, knight of swords, the devil, death, four of cups, six of swords.
సో బాటమ్ ఆఫ్ ద డెక్ ఎనర్జీ వచ్చేసి 6 ఆఫ్ పెంటికల్స్. ఈ పర్సన్ మీతో బ్యాలెన్స్ తీసుకురావాలనుకుంటున్నారండి. థర్డ్ పార్టీ నుంచి వచ్చేసి మీ రిలేషన్షిప్లో ఈ పర్సన్ బ్యాలెన్స్ తీసుకురావాలనుకుంటున్నారు. 6 ఆఫ్ పెంటికల్స్ ఇక్కడ అక్కడ 2 సైడ్లు బ్యాలెన్స్ చేయాలని కొంతమంది అనుకుంటున్నారు. నైట్ ఆఫ్ వాండ్స్ ఈ పర్సన్కి మీరంటే చాలా ప్యాషన్ ఉంది. స్టిల్ ఇంకా ఆ ప్యాషన్ అలాగే కంటిన్యూ అవుతుంది. ఆ ఇంట్రెస్ట్ అలాగే ఉంది. క్వీన్ ఆఫ్ వాండ్స్ ఈ పర్సన్ ఏంటంటే మీరంటే అట్రాక్షన్ ఇప్పుడు ఎక్కువ అవుతుంది. పాస్ట్లో మేబీ మీరంటే అట్రాక్షన్ లేక, మీరంటే ఒక రెస్పెక్ట్ లేక, మీరంటే ఒక లవ్ లేక ఈ పర్సన్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లోకి వెళ్ళుంటారు. కానీ ఇప్పుడు మీరంటే అట్రాక్షన్ ఈ పర్సన్కి చాలా ఎక్కువ అవుతుంది. సో ఇంకా మనం రీడింగ్లోకి అయితే వెళ్ళిపోదాము. మేబీ ఈ పర్సన్ ఏమనుకున్నారంటే థర్డ్ పార్టీ దగ్గర లవ్ కూడా కావాలి, థర్డ్ పార్టీ దగ్గర లవ్ కూడా కావాలి. సో వాళ్ళని లవ్ చేస్తున్నట్టు మీకు తెలియదు అన్న టైప్లో ఏంటంటే ఈ పర్సన్ థర్డ్ పార్టీ దగ్గర లవ్ ఎక్స్పెక్ట్ చేసి థర్డ్ పార్టీని చూస్ చేసుకొని ఈ పర్సన్ వెళ్ళారు. వెళ్ళిన తర్వాత ఏమైంది, అక్కడ థర్డ్ పార్టీ మ్యానిపులేషన్లో పడిపోయి ఇక్కడ టోటల్గా మిమ్మల్ని మర్చిపోయే స్టేజ్ వరకు ఈ పర్సన్ మిమ్మల్ని తీసుకొచ్చారు. అక్కడ వాళ్ళేదో ప్రేమ చూపిస్తారు, అక్కడ వాళ్ళేదో ఎమోషన్స్ చూపిస్తారు, అక్కడ వాళ్ళేదో లవ్ చూపిస్తారు, మీకన్నా బాగా చూసుకుంటారు, మీకన్నా బాగా ఎక్కువ ప్రేమ వాళ్ళు చూపిస్తారు. వీళ్ళు కూడా వాళ్ళతో ఎక్కువ ప్రేమగా ఉండొచ్చు. మేబీ ఈ పర్సన్ ప్రేమ కన్నా కూడా లస్ట్ఫుల్ ఎనర్జీస్తో థర్డ్ పార్టీ దగ్గరికి వెళ్ళినట్టు కనిపిస్తుంది. అట్రాక్షన్నా లస్ట్ఫుల్ ఎనర్జీస్తోనా ఇక్కడ ఈ పర్సన్ థర్డ్ పార్టీ దగ్గర చూస్ చేసుకున్నట్టు కనిపిస్తుంది. బట్ ఇక్కడ ఏంటంటే నైట్ ఆఫ్ కప్స్ కాబట్టి స్లో మూమెంట్ ఉంది. మేబీ ఈ పర్సన్ స్లోగా మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయి మీకు మోసం చేసి మీతో నో కాంటాక్ట్ సిచ్యువేషన్ కానీ, లేకపోతే మీకు అంత అవైలబుల్గా లేకపోవడం కానీ, మీ నుంచి ప్రేమ చిన్నగా తగ్గించేస్తూ ఇక్కడ థర్డ్ పార్టీ దగ్గరికి వెళ్ళారని కనిపిస్తుంది. స్ట్రాటజీస్ ప్రకారమే ఇక్కడ ఈ పర్సన్ థర్డ్ పార్టీ దగ్గరికి అయితే వెళ్ళారు. స్ట్రాటజీసా లేకపోతే ఇక్కడ మిమ్మల్ని మ్యానిపులేట్ చేస్తున్నారు, ఇక్కడ మీ పర్సన్ అక్కడ థర్డ్ పార్టీని మ్యానిపులేట్ చేస్తున్నారు. తన అవసరం కోసం, తన నీడ్ కోసం ఇక్కడ మిమ్మల్ని థర్డ్ పార్టీని ఇద్దరిని మ్యానిపులేట్ చేశారు. నైట్ ఆఫ్ కప్స్ ఎనర్జీ అదే కనిపిస్తుంది. అండ్ మెజిషియన్ కూడా ఇక్కడ ఈ పర్సన్ ఏంటంటే మేబీ థర్డ్ పార్టీతో లాంగ్ టర్మ్గా ఉందాము, సో వాళ్ళతో ఉంటేనే వాళ్ళు హ్యాపీగా ఉంటారు, ఆ రిలేషన్షిప్లో ఎఫర్ట్స్ పెట్టొచ్చు, వాళ్ళు మంచివాళ్ళు, వాళ్ళు బాగా ప్రేమ చూపిస్తారు, వాళ్ళు చాలా ఎమోషనల్ పర్సన్ అనుకొని ఇక్కడ మీ పర్సన్ ఏంటంటే థర్డ్ పార్టీని చూస్ చేసుకొని వెళ్ళారు. అండ్ నైట్ ఆఫ్ వాన్స్ ఇక్కడ థర్డ్ పార్టీ చూస్ చేసుకొని వెళ్ళిపోయిన మీ పర్సన్కి వీళ్ళు ఏంటంటే కింగ్ ఆఫ్ వాన్స్ ఈ పర్సన్ ఏంటంటే థర్డ్ పార్టీ ఏంటంటే వీళ్ళంటే ఇంట్రెస్ట్తో తప్ప వీళ్ళంటే ప్యాషను లేదు, వీళ్ళంటే ఏదీ లేదు. మీ పర్సన్ మాత్రం ఇక్కడ లవ్ ఎక్స్పెక్ట్ చేసి వెళ్ళారు. అక్కడ థర్డ్ పర్సన్ మాత్రం జస్ట్ టైంపాస్ కోసమే అన్నట్టుగా ఉన్నారు, వాళ్ళ నీడ్ కోసమే అన్నట్టు ఉన్నారు, కానీ ఎమోషన్స్ ఏమీ చూపించలేదు. అండ్ ఇంకొకటి ఏంటంటే మీ పర్సన్ని ఇక్కడ థర్డ్ పార్టీ చీట్ కూడా చేశారు. అండ్ ఎంపరర్ ఇక్కడ మీ పర్సన్ ఏంటంటే థర్డ్ పార్టీ చేసిన చీటింగ్ని అర్థం చేసుకోవడానికి వాళ్ళకి చాలా టైం పట్టింది. ఎందుకంటే వాళ్ళిద్దరి మధ్య ముందు చాలా ప్యాషన్ ఉండేది. ఇప్పుడు థర్డ్ పార్టీ ఏంటంటే మీ పర్సన్ మీద అంత ఇంట్రెస్ట్ కూడా చూపించట్లేదు, అంత ప్రేమ కూడా చూపించట్లేదు. ఏదో వాళ్ళ అవసరం కోసం మీ పర్సన్ని చూస్ చేసుకున్నారే తప్ప ఇప్పుడు వాళ్ళ ఇంట్రెస్ట్లు వేరే వాటి మీదకి వెళ్ళిపోయినాయి, వాళ్ళ ఇంట్రెస్ట్లు చేంజ్ అయిపోయినాయి, కానీ మీ పర్సన్ చేంజ్ అవ్వలేకపోతున్నారు. అండ్ ఎంపరర్ కూడా ఇక్కడ ఏం చూపిస్తుందంటే మీ పర్సన్ ఇప్పుడు థర్డ్ పార్టీతో చాలా స్ట్రిక్ట్గా ఉంటున్నారు, ఆర్ వాళ్ళిద్దరి మధ్య అసలు ఎలాంటి ఎమోషనల్ బాండింగ్ లేదు, ఆర్ ఎల్స్ వీళ్ళిద్దరూ సెపరేషన్లో ఉన్నారు, థర్డ్ పార్టీ అండ్ మీ పర్సన్. ఇప్పుడు మీ పర్సన్ ఇంతకుముందు థర్డ్ పార్టీకి అన్నీ చెప్పి అన్నీ చేసి లూజ్ ఇచ్చారు, ఇప్పుడు అది చెయ్యాలనుకోవట్లేదు మీ పర్సన్. ఇప్పుడు మీ పర్సన్ స్ట్రిక్ట్ అయ్యారు థర్డ్ పార్టీ విషయంలో. సో ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉంటున్నారు, అన్నీ థర్డ్ పార్టీ దగ్గరికి వెళ్ళి రివీల్ చేయట్లేదు, ఆర్ ఎల్స్ మీ ఇద్దరి మధ్య జరిగిన సిచ్యువేషన్స్ కానీ
ముందైతే అన్నీ చెప్పేసేవాళ్ళు ఆర్ చెప్పేశారు కూడా. ఇప్పుడు అవన్నీ ఏమీ చెప్పట్లేదు మీ పర్సన్ థర్డ్ పార్టీకి. బికాజ్ 7 ఆఫ్ వర్డ్స్ ఎప్పుడు మళ్ళీ మీ ఇద్దరి మధ్య జరిగినవన్నీ తీసుకొచ్చి చూపిస్తే మళ్ళీ వాళ్ళనే మళ్ళీ తిరిగి అంటారేమో. అది వాళ్ళ మీదే ఉపయోగిస్తారేమో. మళ్ళీ వాళ్ళని బాధ పెట్టడానికే ఉపయోగిస్తారేమో. వాళ్ళని హర్ట్ చేయడానికే ఉపయోగిస్తారేమో. ఆ భయంలో ఉన్నారు ఈ పర్సన్. ప్రెజెంట్ వీళ్ళిద్దరి మధ్య ప్యాషన్తో ఒకరి మీద ఒకరు ఇంట్రెస్ట్తో వెళ్ళడం తప్ప ఇక్కడ లవ్ లేదు. అండ్ ఇక్కడ మీ పర్సన్ ఏంటంటే టెంపరెన్స్, బ్యాలెన్స్ కోరుకుంటున్నారు. మేబీ మీతోనూ అండ్ థర్డ్ పార్టీతోనూ ఇద్దరితోనూ ఉండాలి, బ్యాలెన్స్ అవ్వాలి, తన లైఫ్ బ్యాలెన్స్ అవ్వాలి అని కోరుకుంటున్నారు. అండ్ ఇక్కడ 8 ఆఫ్ కప్స్, థర్డ్ పార్టీని వదిలేసి వచ్చేయాలని ఉంది. వదిలేసి వచ్చేయాలి, కంప్లీట్గా వాళ్ళతో రిలేషన్ తెంచేసుకోవాలి అని వీళ్ళ మనసులో ఉన్న ఇక్కడ మేబీ కొంతమందికి థర్డ్ పార్టీతో రిలేషన్షిప్ బ్రేక్ చేసుకోవచ్చు. ఆర్ ఎల్స్ ఇంకొంతమందికి ఏంటంటే వాళ్ళిద్దరి మధ్య బ్రేక్ చేసుకొని రాలేని సిచ్యువేషన్స్ ఏదైనా ఉండొచ్చు. మేబీ మీ పర్సన్ థర్డ్ పార్టీకి ఈ మధ్య మ్యారేజ్ జరిగి ఉండొచ్చు. ఆర్ ఎల్స్ జస్ట్ నార్మల్ రిలేషన్షిప్ అయితే ఇక్కడ బ్రేక్ చేసుకొని వచ్చే సిచ్యువేషన్స్ కనిపిస్తున్నాయి. ఆర్ ఎల్స్ థర్డ్ పార్టీతో రియల్గా మ్యారేజ్ చేసుకొని ఉంటే కనుక ఇక్కడ మీ పర్సన్ ఏంటంటే తప్పదు, ఇక్కడ మీ మీద ప్రేమ ఉంది, అక్కడ వాళ్ళకి ఏమైనా కమిట్మెంట్ ఇచ్చుంటారు. సో రెండు బ్యాలెన్స్ చేయాలని అనుకుంటున్నారు. అండ్ ఇది వచ్చేసి జనరల్ అండ్ కలెక్టివ్ రీడింగ్ అండి. మీకు మీ సిచ్యువేషన్కి తగ్గట్టు ఆర్ మీ ప్రాబ్లమ్కి తగ్గట్టు, సో మీ నేమ్ పైన అండ్ మీ పర్సన్ నేమ్ పైన పర్సనల్గా రీడింగ్ తీసుకునే ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ మీద కనిపించే నా వాట్సాప్ నెంబర్కి అయితే మెసేజ్ చేయండి. థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఉన్నా, లవ్ ఉన్నా, కెరియర్ కోసమైనా, జాబ్ కోసమైనా, బిజినెస్ కోసమైనా, మ్యారేజ్ కోసమైనా, సో దేనికోసమైనా మీరు రీడింగ్ తీసుకోవాలి, పర్సనల్ సజెషన్ తీసుకోవాలి. అసలు ఆ పర్సన్కి మీరంటే ప్రేమ ఉందా లేదా, మీ రిలేషన్షిప్ ముందు ముందు కంటిన్యూ అవుతుందా లేదా, అసలు వాళ్ళు ఏమనుకుంటున్నారు ప్రజెంట్ మీ గురించి, ఇట్లా కనుక మీ క్వశ్చన్స్కి తగ్గ ఆన్సర్ కావాలి అంటే కనుక పర్సనల్ రీడింగ్ తీసుకోవడానికి అయితే ట్రై చేయండి. ఓకే. సో ఇక్కడ ఏంటంటే మీ పర్సన్ కొంతమంది అయితే థర్డ్ పార్టీ నుంచి వదిలేసి వచ్చేద్దామా అన్న ఫీలింగ్ వరకు ఉంది. బికాజ్ ఎంత కంట్రోల్ చేసుకున్నా, ఎంత బ్యాలెన్స్కి తీసుకురావాలని చూసినా సిచ్యువేషన్స్ ఇక్కడ మీ పర్సన్ థర్డ్ పార్టీ దగ్గర బ్యాలెన్స్కి తీసుకురాలేకపోతున్నారు. ఎందుకంటే థర్డ్ పార్టీ ఇక్కడ మీ పర్సన్ని చీటింగ్ చేస్తున్నారు. లైక్ ఇంకెవరితో అయినా రిలేషన్షిప్ మెయింటైన్ చేయడం కానీ, వీళ్ళతో ఉంటూ వీళ్ళు మీకు ఎలా చేశారో వాళ్ళు కూడా అట్లాగే చేయడం. సో ఇట్లాంటి సిచ్యువేషన్స్ కనిపిస్తున్నాయి. కాబట్టి మీ పర్సన్ ఏంటంటే బ్యాలెన్స్ తీసుకురావాలి అని కోరుకుంటున్నారు. అండ్ వాళ్ళని ఒకవేళ ఒప్పుకోకపోతే వాళ్ళని వదిలేసి వచ్చేయాలని కూడా అనుకుంటున్నారు. ఎందుకు అంటే ఈ పర్సన్కి మీరంటే ప్రేమ ఉంది, మీరంటే ఇష్టం ఉంది. ఇప్పుడు మీ దగ్గరికి రావాలి, ఇప్పుడు మీ వాల్యూ అర్థమైంది ఇక్కడ మీ పర్సన్కి. అక్కడ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో మీ పర్సన్ ఏమీ మాట్లాడలేకపోతున్నారు. జస్ట్ సైలెంట్గా ఉంటున్నారు, మౌనంగా ఉంటున్నారు. వాళ్ళకి ఎదురు చెప్పలేక, వాళ్ళు చెప్పిన దాన్ని అవును అని తల ఆడించలేక చాలా ఇబ్బందులు పడుతున్నారు. సైలెంట్గా ఉంటున్నారు. ఇప్పుడు ఈ పర్సన్ ఏది చూస్ చేసుకోవాలి, మిమ్మల్ని చూస్ చేసుకోవాలా లేకపోతే థర్డ్ పార్టీని చూస్ చేసుకోవాలా అనేది ఇక్కడ మీ పర్సన్కి అర్థం కావట్లేదు. మేబీ ఎక్కడికైనా వీళ్ళు అంతా వదిలేసి ఎక్కడికైనా వెళ్ళిపోతే బాగుంటుంది అని కూడా అనిపిస్తుంది మీ పర్సన్కి. సో మేబీ కెరియర్ విషయంలో మీ పర్సన్ బిజీగా ఉంటున్నారు. అది ఎవరైనా బనియండి, కెరియర్ విషయంలో ఈ పర్సన్ బిజీగా ఉంటున్నారు. ఎందుకు అంటే ఏం చెయ్యాలో ఇక్కడ ఈ పర్సన్కి అర్థం కావట్లేదు. వదలాలి అంటే వదలలేకపోతున్నారు,
ఉన్నా హ్యాపీగా ఉండలేకపోతున్నారు. సింగిల్‌గా ఉంటే బాగుండేది. అసలు ఈ ఈ గొడవంతా ఉండేది కాదు. ఈ ఈ డిస్టర్బెన్స్ అంతా ఉండేది కాదు. ఏం చెయ్యాలో అర్థం కావట్లేదు. హ్యాంగ్డ్ మ్యాన్ సిచ్యువేషన్‌లో ఉన్నారు. స్ట్రక్ అయిపోయి. మిమ్మల్ని చూస్తున్నారు. అబ్జర్వ్ చేస్తున్నారు. మీరెలా ఉంటున్నారో తెలుసుకుంటున్నారు. మిమ్మల్ని స్పై చేస్తున్నారు ఈ పర్సన్. మీ లైఫ్‌లో ఎలా ఉన్నారు? మీ సిచ్యువేషన్ ఏంటి? మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తూనే ఉన్నారు ఈ పర్సన్. గమనిస్తూనే ఉన్నారు. మీరు హ్యాపీగా ఉన్నారా లేదా? లేదా మీ లైఫ్‌లోకి ఇంకెవరైనా వచ్చారా? తను చీటింగ్ చేసిన దానికి మీ లైఫ్‌లోకి ఇంకెవరైనా వచ్చారా అని ఈ పర్సన్ అబ్జర్వ్ చేస్తూనే ఉన్నారు. లేదా మీ లైఫ్‌లో మీరు హ్యాపీగానే ఉన్నారా? అది అబ్జర్వ్ చేస్తున్నారు. నైట్ ఆఫ్ స్వర్డ్స్. మేబీ ఈ పర్సన్ అక్కడి నుంచి మీ దగ్గరికి వచ్చేయాలని అనుకుంటున్నారు. ఇక్కడ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ నుంచి. చూడండి, మీ దగ్గరికి వచ్చేయాలి, రావాలి. కొంతమంది రావచ్చు, ఆర్ ఎల్స్ ఇంకొంతమందికి మీ దగ్గరికి రావాలి అనేది, మీ దగ్గరికి రావాలి, మీతో మంచిగా ఉండాలి అనేది వాళ్ళ మనసులో అయితే ఉంది. మీ దగ్గరికి రావాలి, మిమ్మల్ని చూడాలి, మిమ్మల్ని కలవాలి, తను ఎలాంటి సిచ్యువేషన్లో ఉండిపోయారో అది మీకు చెప్పాలి అనుకుంటున్నారు మీ పర్సన్. ఇక్కడ డెవిల్ ఎనర్జీ కనిపిస్తుందండి. మేబీ మీ పర్సన్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్న మీ పర్సన్, చెప్పాను కదా, ఈ పర్సన్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లోకి ప్యాషన్తో, లవ్తో వెళ్ళారు, ప్యాషన్తో వెళ్ళారు, ఇంట్రెస్ట్తో వెళ్ళారు. మేబీ ఫిజికల్ ఇంట్రెస్ట్. ఇప్పుడు ఏంటంటే ఇక్కడ మీరు గుర్తొస్తున్నారు థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉండి. మీరు గుర్తొస్తున్నప్పుడల్లా ఈ పర్సన్ ఏం చేస్తున్నారంటే లైక్ ఏమన్నా బ్యాడ్ హ్యాబిట్స్కి అలవాటు అయిపోతున్నారు. లైక్ డ్రింకింగ్, స్మోకింగ్, జెంట్స్ అయితే ఎందుకంటే ఈ పర్సన్కి మీతో మాట్లాడాలని ఉంది, మీ దగ్గరికి రావాలని ఉంది, మిమ్మల్ని చూడాలని ఉంది. ఇప్పుడు మీ వర్త్ ఈ పర్సన్కి తెలిసొచ్చింది. మీకు సారీ చెప్పాలని ఉంది. కానీ అక్కడి నుంచి థర్డ్ పార్టీ దగ్గర నుంచి వదిలి రాలేని సిచ్యువేషన్లో ఉన్నారు. ఇరుక్కుపోయారు. కానీ మిమ్మల్ని వచ్చి కలిసి వెళ్ళాలి, మిమ్మల్ని చూడాలి, మీతో మాట్లాడాలి, మీ లైఫ్లో ఏం జరుగుతుందో అది తెలుసుకోవాలి. మీరు తనని వదిలేసి కంప్లీట్గా దూరం అయిపోయారా లేదా? ఎందుకంటే ఆ పర్సన్ మీకేమీ సర్వ్ చేయలేదు కదా. ఎమోషనల్గాను మీకు అవైలబుల్గా లేరు. ప్రాక్టికల్ మైండ్ సెట్, ఎమోషనల్గా మీకేం అవైలబుల్గా లేరు. మీరు ఏదన్నా బాధ అనిపించి చెప్పుకోవడానికి మీరు ఏమైనా మెసేజ్ చేసినా కూడా ఈ పర్సన్ అవైలబుల్గా లేరు. మీరు వెళ్ళిపోయారా? ఎందుకు ఇట్లా సైలెంట్గా ఉంటున్నారు మీరు? మీ ఎమోషన్స్ మీరు ఎందుకు చూపించట్లేదు ఈ పర్సన్కి? మీ ప్రేమ ఎందుకు చూపించట్లేదు? ఏమైపోయింది? అది తెలుసుకోవాలనుకుంటున్నారు. ఈ పర్సన్లో చాలా ట్రాన్స్ఫర్మేషన్స్ ఉన్నాయి, చాలా చేంజెస్ ఉన్నాయి. కొన్నిటిని వదిలేయాలనుకుంటున్నారు. కొంతమంది మనుషుల్ని వదిలేయాలనుకుంటున్నారు.
ట్రాన్స్ఫర్మేషన్ గో త్రూ అయితే అవుతున్నారు మీ పర్సన్. మేబీ ఇప్పుడు థర్డ్ పార్టీని వదిలేసి మీ దగ్గరికి వచ్చినా మీరు యాక్సెప్ట్ చేస్తారా లేదా? ఆర్ ఎల్స్ మీ ఇద్దరి మధ్య మళ్ళీ ఆ బ్యూటిఫుల్ బాండ్ అనేది క్రియేట్ అవుతుందా లేదా? తనని మీరు రిజెక్ట్ చేస్తారేమో. ఎందుకంటే ఈ పర్సన్ మీకు చిన్న తప్పు కదా చేసింది. చాలా పెద్ద మోసం చేశారు మీకు. చాలా గాయం చేశారు. మీ నమ్మకాన్ని నిలబెట్టుకోలేకపోయారు. మీ ప్రేమని నిలబెట్టుకోలేకపోయారు. తను మీకు చేసింది చాలా పెద్ద తప్పు. అది వాళ్ళకి తెలుసు. ఇప్పుడు వస్తే యాక్సెప్ట్ చేస్తారో లేదో తప్పకుండా ఎవ్వరూ యాక్సెప్ట్ చేయరు. అది కూడా ఆ పర్సన్‌కి తెలుసు. మీరు తప్పకుండా వాళ్ళని యాక్సెప్ట్ చెయ్యరు. తను మారాను అని చెప్పినా, నాలో మార్పొచ్చింది, ఇంతకు ముందులాగా నేను లేను, నేను చాలా చేంజ్ అయ్యాను అని చెప్పినా మీరు వినే సిచ్యువేషన్‌లో ఉంటారో లేదో వాళ్ళకి తెలీదు. బికాజ్ మిమ్మల్ని ఈ పర్సన్ చాలా బాధ పెట్టారు. మిమ్మల్ని చాలా బాధకి గురయ్యేలాగా చేశారు. తన స్వార్థం చూసుకొని మీకు దూరంగా వెళ్ళిపోయారు. మేబీ తన స్వార్థం చూసుకొని ఇక్కడ థర్డ్ పార్టీని చూస్ చేసుకొని ఈ పర్సన్ అది ఫ్యామిలీ ఇంట్రెస్ట్‌తో కావచ్చు, ఫ్యామిలీ కోసం కావచ్చు, లేదా తన కోసమే కావచ్చు చూస్ చేసుకొని వెళ్ళిపోయారు కదా! ఇప్పుడు ఈ పర్సన్‌కి మీరు రిజెక్ట్ చేస్తారు అని తెలిసినా మళ్ళీ ఈ పర్సన్ మీ లైఫ్‌లోకి రావాలనే అనుకుంటున్నారు. మళ్ళీ మీ లైఫ్‌లోకి రావాలనే ఉన్నారు. తన నిజాయితీ మీ దగ్గర ప్రూవ్ చేసుకోవాలనుకుంటున్నారు. సో ఇదేనండి ఇవాళ రీడింగు. ఎంతమందికి రెసొనేట్ అయింది అని నాకు కింద కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. అండ్ మీకు మీ సిచ్యువేషన్‌కి తగ్గట్టు ఆర్ మీ ప్రాబ్లమ్‌కి తగ్గట్టు సో మీ నేమ్ పైన అండ్ మీ పర్సన్ నేమ్ పైన పర్సనల్‌గా రీడింగ్ తీసుకునే ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ మీద కనిపించే నా వాట్సాప్ నెంబర్కి అయితే మెసేజ్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.